నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి. అమ్మ, అసలు దత్త జయంతి అంటే ఏంటి? చాలా మందికి అసలు దత్త జయంతి అండ్ దత్తాత్రేయ జయంతి రెండు ఒకటేనా కాదా అని చిన్న సందేహం ఉంది. దత్త అంటే ముద్దుగా మనకి ఏదైనా మన పేరుని షార్ట్ లో రెండు పదాలుగా చేసుకుని మనం పలకరించుకోవటం ఉంటుంది కదా, అట్లాగే దత్తాత్రేయ స్వామిని దత్త అని చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. కాబట్టి దత్త జయంతి అన్నా దత్తాత్రేయ జయంతి అన్నా ఒకటే. దత్తాత్రేయ స్వామి పుట్టినరోజు ఈ మార్గశిర మాసంలోనే మనకి రావటం అనేది చాలా విశేషం. అందులోను పౌర్ణమి రోజున దీన్ని దత్తాత్రేయ జయంతి, కోర్ల పౌర్ణమి, అనఘావ్రతం అట్లా రకరకాలుగా ప్రాంతీయాన్ని బట్టి రకరకాలుగా పిలుచుకోవటం అనేది జరుగుతుంది. అత్రి మహాముని అనసూయుల యొక్క ముద్దుల బిడ్డ, గారాల బిడ్డ దత్తాత్రేయుడు. అయితే ఒకసారి పార్వతీ అమ్మవారు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూర్చుని మనకన్నా గొప్పవాళ్ళు ఎవరుంటారు, మనం మహాపతివ్రతలం, మనం భర్తల యొక్క నీడల్లోనే మనం నడుస్తున్నాము అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటే శ్రీ మహావిష్ణువు అన్నారనమాట, భూలోకంలో కూడా చాలా ముఖ్యమైన పతివ్రతలు ఉన్నారు, వాళ్ళల్లో సతీ అనసూయ అనే ఆమె ఒక ఆమె అని. అలాగా స్వామి, అంత గొప్పదా ఆమె అని అడగ్గా, అవును మేము కావాలంటే పరీక్ష పెడతాము, మీరు చూస్తూ ఉండండి అన్నారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి భూలోకానికి వచ్చి అనసూయాదేవిని భిక్ష వేయమని ప్రార్థించారు. ఒక మునుల రూపంలో వచ్చి, మహామునుల రూపంలో వచ్చి, అమ్మ భిక్షాందేహి అని అడిగారు. ఋషాశ్రమానికి వస్తే ఆవిడ భిక్ష వేయటానికని అన్ని తీసుకుని పళ్ళెంలో తీసుకుని వచ్చింది. వస్తే అట్లా కాదు, మాకు యథావిధిగా భోజనం పెట్టాలి అని అంటే, అప్పుడు ఇక లోపలికి పిలిచి యథావిధిగా భోజన కార్యక్రమాలన్నీ, పిండి వంటలు గిండి వంటలన్నీ తయారు చేసి వాళ్ళకి భోజనం పెట్టాలని విస్తరాకులు వేసి సిద్ధం చేసింది. చేస్తే, నువ్వు ఇలా కాదు వడ్డించవలసింది, నీ ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చి మాకు వడ్డించాలి, దిగంబరంగా వచ్చి వడ్డించాలి, అప్పుడు మేము స్వీకరిస్తాము అని అన్నారు. స్వామి పరమేశ్వర, నాకు ఇది ఒక పరీక్ష కాబోలు అనుకుని, మహాపతివ్రత కదమ్మా సతీ అనసూయ అంటే, మాటలు కాదు కదా. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ కమండలలో కాసిన నీళ్లు తీసుకొని ఈ ముగ్గురు ఒక ఋషుల మీద చల్లింది. చల్లగానే వాళ్ళు ఏమైపోయారు, చిన్న బాలులల్లే, చిన్న పిల్లలల్లే అయిపోయారు, పసికోనులల్లే అయిపోయారు. పసికోనులైనా వాళ్ళకి ఒంటి మీద బట్టలు లేకపోయినా కూడా తల్లి తన బిడ్డలకు అన్నం తినిపించుకోవడానికి అభ్యంతరం ఏముంది, లేదు కదా. అప్పుడు వాళ్ళని చక్కగా ఊళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళకి అన్ని తినిపించి చేతిలో గడి మూతది కడిగింది. అప్పుడు దేవుడు, అప్పుడు వీళ్ళు ముగ్గురు ప్రత్యక్షమయ్యి ఆవిడ యొక్క పతివ్రత లక్షణానికి ప్రత్యక్షమయ్యి, తర్వాత అమ్మలు ముగ్గురు కూడా వచ్చారు. వచ్చి, మా భర్తలిట పసిబిడ్డల రూపంలో ఉంటే ఎట్లాగమ్మా, మాకు వాళ్ళకి ఇట్లా విమోచనం కలిగించండి బాల రూపం లేకుండా అని అడిగితే, అప్పుడు అనసూయాదేవి అడిగిందనమాట, వీళ్ళు ముగ్గురు కలిసి నాకు పుత్రులుగా జన్మించాలి అని అడిగింది. అప్పుడు తదాస్తు అని అన్నారు. ముగ్గురు అంశాలతో కూడి ఒక బాలుడుగా సతీ అనసూయ కడుపున జన్మించిన వాళ్ళే దత్తాత్రేయమూర్తి అనమాట. కాబట్టి ఒక అద్భుతమైన ఒక తపోశక్తికి నిదర్శనం, ఒక పవిత్రమూర్తి గర్భాన పుట్టినవాడు దత్తాత్రేయమూర్తి. ఆయన్ని అవధూతగా పిలుచుకోవటం, ఎవరైనా ఋషులు, సాధకులు, సాధువులు, ఇంకొక మార్గంలో ఏంటంటే ఏదైనా అఘోరాలు లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఒక సాధనా మార్గంలో ఉన్నారు, ఒక మంత్రదీక్ష కానీ ఏదైనా సాధనా మార్గంలో ఉండి అతీతమైన భక్తి ఆచరణలో ఉన్నారు, దైవ భక్తిలో ఉన్నారు అనుకున్న వాళ్ళకి ఒక మంచి మార్గం దత్తాత్రేయుని యొక్క అనుచరణ, ఆ మార్గంలో మనం నడవటం అనేది చాలా మంచిదన్నమాట. వాళ్ళకందరికీ అసలు ఆదర్శమైంది.
కాబట్టి వీళ్ళందరూ ఎక్కువగా దత్త సాధన చేసుకుంటూ ఉంటారు. సాధకులకి ఒక మంచి ఇది దత్తాత్రేయుని యొక్క చరిత్ర గొప్పదనమాట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆయన జననం పొందారు కాబట్టి దత్త జయంతిగా మనం చేసుకోవటం. కోర్ల పౌర్ణమి అని కూడా అంటుంటారు పల్లెటూళ్ళలో. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి చుట్టూతా ఉండేది కుక్కలు ఉంటాయి, ఒక 4 కుక్కలు ఉంటాయి ఆయనతో. ఆయన్ని ఎక్కడికైనా అనుసరిస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆ 4 కుక్కలు కూడా 4 వేదాలుగా మనకి చెప్పడం జరుగుతుంది. కుక్కలు కాదు, చూసే వాళ్ళకి అలా సహజంగా కళ్ళతో చూసే వాళ్ళకి అట్లా కుక్కలుగా కనిపిస్తాయి, కానీ కాదు, అవి 4 వేదాలు. సాక్షాత్తు వేద స్వరూపుడు దత్తాత్రేయమూర్తి. ఎందుకంటే మనకి జ్ఞానాన్ని, ఎవరికైతే జ్ఞానం కావాలి, మనం ఈ బాహ్య ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నాము, ఇంతకన్నా గొప్పది ఏదో ఉంది మనం సాధించుకోవాలనుకుని సాధకులకి దత్తాత్రేయ స్వామి ఒక నిజ స్వరూపం అన్నమాట, అవధూత స్వరూపం. కాబట్టి యతులు గాని, సన్యాసులు గాని, సాధువులు గాని ఎవరైనా కూడా ఈయన మార్గంలోనే నడవాలని కోరుకుంటూ ఉంటారు. ఈయనకి ప్రత్యేకంగా కూడా మనకి మేడి చెట్టుని తీసుకుని దత్తాత్రేయ స్వరూపంగా మేడి చెట్టుని మనం కొలుచుకోవటం అనేది జరుగుతుంది. కుక్కల పండగని కూడా పిలుస్తారు పల్లెటూర్లలో ఈ దత్త జయంతిని. ఎందుకంటే కుక్కలు గరిస్తుంటే విషం అని అంటారు కదమ్మా. ఒక రకంగా దత్తాత్రేయ స్వరూపం ఏంటంటే, ఏదన్నా విషం ఉంటే అసలు మన మనసులో ఏదైనా విషం అంటే అక్కడ విషం అని కాదు, కలుషితమైన ఏదైనా భావాలు గనక, ఉద్దేశాలు గనక మనకు ఉంటే అది విషపూరితమైనవే. కాబట్టి అటువంటి భావాల్ని, బుద్ధులు కూడా తీసేసేవాడు దత్తుడు. కాబట్టి విష పౌర్ణమి కూడా, కోర్ల పౌర్ణమి, విష పౌర్ణమి, అట్లా కుక్కలకు సంబంధించిన పండగ రకరకాలుగా అనుకుంటారు. కాబట్టి ఈ రోజున పల్లెటూరులో ఇప్పటికీ ఆచారం ఉందన్నమా. తెల్లవారుజామున లేచి పాచిమొహంతోనే, పళ్ళు తోముకోకుండా ఏదైనా బూరెలు లాంటివి చేస్తారు, సజ్జ బూరెలు కానీ అలాంటివి చేస్తే ఈ పళ్ళు తోమకుండానే నోటితో కొరికి కుక్కలకి వేసే అలవాటు. కోర్ల పౌర్ణమి రోజు కుక్కల పండగ అని అందుకని కుక్కలకి వేస్తారు పాచిమొహంతోని, మొహం కడుక్కోకుండా. కాబట్టి పల్లెటూర్లలో కొన్ని చోట్ల ఈ ప్రాంతాల్లో కుక్కల పౌర్ణమిగా దీన్ని చేసుకోవటం జరుగుతుంది. విశేషంగా అట్లా వదిలేయండి. ఇంకేంటంటే, ఎక్కడైతే నల్ల కుక్కలు ఉన్నాయో వాటికి పూజ చేయటం, ఏదన్నా పిండి తినే పదార్థాలు కానీ ఏమన్నా ఉంటే వాటికి వండి ప్రత్యేకంగా కుక్కలకి పెట్టడం, ఈ రోజున దత్తారాధన చేయటం, అట్లాగే మేడి చెట్టుకు పూజ చేసుకోవటం, విశేషంగా హోమాలు, క్రతువులు చేయటం. ఇంకేమేమి చేస్తే మంచిది అంటారమ్మా? ఎక్కువగా ఈ రోజున యజ్ఞయాగాది క్రతువులు, హోమాలు. ఎందుకంటే కేవలం దత్తాత్రేయమూర్తి అంటే జ్ఞాన స్వరూపం, జ్ఞానాన్ని ప్రబోధించటమే ఈ స్వామి అనుచరణ మనం చేసుకునేదన్నమాట. కాబట్టి ఎక్కువగా ఎవరైనా సాధన చెయ్యాలి, మన ఆధ్యాత్మికంగా రూటు మళ్ళించుకోవాలనుకునే వాళ్ళు దత్తాత్రేయ పాదాల నుంచి శరణం లేదన్నమా. ఆయన యొక్క పాదాలే మనకి, చరణాలే శరణం. అది ఎవరైనా కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. హోమాలు చేసుకోండి, దత్త సాధన చేయండి, దత్తాత్రేయ యొక్క చరిత్ర చదువుకోండి. ఏవైతే ఇప్పుడు మనకి ఎక్కువగా బాబా గుళ్ళల్లో కూడా మనకి ఈ దత్తాత్రేయ జయంతి వైభవంగా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి బాబా గుడిలో కూడా దత్తాత్రేయ, ఇప్పుడు బాబా గారు అవధూత స్వరూపంగా కదమ్మా మనం చేసేది. కాబట్టి ఎక్కడైనా కూడా వివిధ పీఠాలు కానీ, పీఠాలు అంటారు గుళ్ళు కాకుండా ప్రత్యేకంగా పీఠాల్లో కానీ, క్షేత్రాల్లో కానీ ఆధ్యాత్మికంగా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ దత్త జయంతిని వైభవంగా చేసుకోవటం. దత్తాత్రేయ స్వామికి వివిధమైన చాలా పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. అందులో మనకి దగ్గరలో ఇక్కడ మనకు మాచెర్ల సాగర్ వీపు అయితే ఎత్తిపోతల అని ఉంది. అక్కడ మనం కొంత దూరం నడిచెడితే దత్తాత్రేయుడు స్వయంగా వెలిసిన క్షేత్రం కూడా ఉంది మనకి. అక్కడ కూడా అట్లాంటి చోట్ల కొన్ని చోట్ల వైభవంగా దత్తాత్రేయుని యొక్క అసలు 3 రోజుల ముందు నుంచే మనకి జాతర, తిరునాళ్ళ అవన్నీ ప్రారంభం అవుతాయి. అట్లా దీన్ని పౌర్ణమి రోజున మనం ఆచరించుకుంటున్నాం కాబట్టి పౌర్ణమి రోజు రాత్రి ఎక్కువగా చేయటం అనేది జరుగుతుంది. రాత్రి పూట ఎక్కువగా చేయటం జరుగుతుంది ఈ జాతరలు, పండగ ఇవన్నీను. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం అన్ని పండగలకు మళ్ళీ విశేషంగా ఈ నియమనిష్టలతో ఉండటం, స్వామిని కొలుచుకోవటం, సాధన చేసుకోవటం,
సన్మార్గంలో నడవాలనుకునే వాళ్ళకమ్మా దత్తుడి యొక్క గొప్పతనం చాలా గొప్పది. ఈయన ఎక్కువగా అరణ్య ప్రాంతాల్లో అటు తిరిగారు కాబట్టి ఈయన అనఘాదేవి రూపంలో అమ్మవారిని వివాహం చేసుకోవటం కూడా జరిగింది. దాని గురించి కూడా మనం కొద్దిగా చెప్పుకుందాం. అమ్మ మహాలక్ష్మి రూపంతో ఉన్న అనఘాదేవిని ఈయన వివాహం చేసుకున్నారని, అందుకే దత్తాత్రేయుడితో కూడిన అనఘావ్రతం అని చేస్తాం మనం ఇదే రోజున. ఈ అనఘావ్రతం కూడా వంశపారపర్యంగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వంశపారపర్యంగా ఇదే పౌర్ణమి రోజున అనఘావ్రతం చేయాలని ఏదైనా మేడి చెట్టు కనుక ఉంటే చెట్టు దగ్గర చేస్తారు, చెట్టు కింద చేసుకోవచ్చు. లేదంటే మేడు కొమ్మను ఒక దాన్ని తీసుకొచ్చుకుని ఇంట్లో ఉంచుకుని కలశాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని దత్తాత్రేయ మూర్తిగా ఒక కలశాన్ని, అనఘాదేవిగా ఒక కలశాన్ని, 2 కలశాలు ఏర్పాటు చేసుకుని 2 కలశాలకి చక్కగా అలంకారం చేసుకుని ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని మీరు ఏ సంకల్ప సిద్ధికి అయితే మీరు ఈ వ్రతం చేసుకోదలుచుకున్నారో ఆ వ్రత సంకల్పాన్ని చెప్పుకుని అనఘావ్రతం చేసుకుంటే గనక త్వరితగతిని మీకు ఏమైతే పనులున్నాయో అవన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి అని నేను. తర్వాత ఎవరికైనా సంతానం లేక బాధపడుతున్నా కూడా వెంటనే సంతానం అందుతారని కూడా ఉంది. కాబట్టి ఈ రోజున అనఘావ్రతం చేసుకోవటం కూడా చాలా విశేషమైంది ఈ దత్త జయంతి రోజున. కాబట్టి దత్తాత్రేయుడిని ఈ రోజున పూజ చేసుకోవటం అనేది చాలా మనకి ఎంతో అదృష్టం, సుకృతంతో కూడినదమ్మా. ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది